వచ్చేది రాజునా? నాకు దొరబాబులా కనిపించాడే. పర్లేదు రాజు, నేను తింటానులే. సరే. నువ్వు తిన్నావా? లేదు, తర్వాత తింటాను. దొరబాబు బాగా గుర్తొస్తున్నాడంటే నా కోసం గది దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అది చాలా ప్రమాదం. జాగ్రత్తగా ఉండాలి. వర్ష రోజు రోజుకి నాకు దగ్గరవుతుంది. తొందరలోనే నా ప్రేమను తనకు తెలియచేయాలి. దొరబాబే అనుకుంటే ఇప్పుడు అత్తయ్య గారు కూడా వచ్చారు. ఇద్దరూ నన్ను టార్గెట్ చేస్తే ఏదో ఒక చోట నేనే జ్యోతినని బయటపడిపోతాను. వీలున్నంత తొందరగా శారదమ్మకి గతం గుర్తుకొచ్చేలా చేస్తే జరిగిన నిజం తనకి చెప్తే ఈ ఫ్యామిలీ మెంబరే కాబట్టి నా ప్రాబ్లం అర్థం చేసుకుంటారు. దొరబాబుని అత్తయ్య గారిని ఇక్కడి నుంచి పంపించేస్తారు. అప్పుడు వర్షలా నేను చేయాల్సింది చేయొచ్చు. పెద్దమ్మా, మీకు అసలు ఏమీ గుర్తుకు రావడం లేదా? లేదమ్మా, నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను గాని ఏది గుర్తుకు రావడం లేదు. మీ కూతురు కూడా గుర్తుకు రావడం లేదా? నాకు కూతురుందా? తనెక్కడుంది? రాజు మాత్రం తను నాకు మేనల్లుడని చెప్పాడు. అందుకే వాళ్ళమ్మ నాకు వదిన అని అర్థమైంది తప్ప నాకసలు నాకు కూతురుందనే గుర్తులేదు. ఎవరు తను? మీ కూతురు పేరు శ్రావ్య. శ్రావ్య? శ్రావ్య తనంటే మీకు చాలా ఇష్టం. బాగా ఆలోచించండి, ఏమైనా గుర్తొస్తుందేమో. శ్రావ్య? ఏమీ గుర్తుకు రావడం లేదమ్మా. అవును, నీకు నా గురించి తెలుసా? లేదు పెద్దమ్మా, నాకేం తెలీదు. మీరిక్కడికి వచ్చారు, మీరు పెద్దమ్మ అని అమ్మమ్మ చెప్పింది. అలా అయితే నాకు కూతురుందని, తన పేరు శ్రావ్య అని నువ్వెలా చెప్తున్నావు? అదే ఇందాక మీ మేనల్లుడు అంటుంటే విన్నాను. లేదమ్మా, రాజీవ్ అసలు నా కూతురు గురించి గాని తన పేరు గాని చెప్పనే లేదు. కేవలం జ్యోతి అని మాత్రమే అన్నాడు. శారదమ్మ గతం మర్చిపోయింది తప్ప తనది మతిమరుపు కాదు అన్న విషయం నేను మర్చిపోయి అనవసరంగా దొరికిపోయాను. చెప్పమ్మా, నా కూతురెవరో నీకు తెలుసా? తనెక్కడుందో పిలిపిస్తావా? సారీ పెద్దమ్మా, నేనే పొరపాటు పడ్డాను. మీ మేనల్లుడు జ్యోతి అంటే నేనే శ్రావ్య అని తప్పుగా అర్థం చేసుకున్నాను. సరే పెద్దమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి, నాకు వేరే పనుంది, వెళ్ళాలి. ఏంటి పెద్దమ్మా? చెప్పమ్మా, నిజంగా నా కూతురెవరో నీకు తెలీదా? పెద్దమ్మా, మీ కూతురెవరో నాకు తెలీదు, కానీ తన గురించి తెలుసుకొని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని మీకు మాటిస్తున్నాను. నన్నే అమ్మను చేసిన జన్మే నీదిగా, నిన్ను నా కడుపున చాలా సంతోషం అమ్మా. నాదిగా, చినుకై నాపై కురిసే ప్రేమే నీదిగా, నీలో పేగై మొలచిన
తనతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే దొరికిపోయే ప్రమాదం ఉంది. త్వరగా తనకి గతం గుర్తొచ్చేటట్టు చేయాలి. నమస్కారం అమ్మా. మీకు యాక్సిడెంట్ అయ్యిందంట కదమ్మా, ఎలా ఉందమ్మా ఇప్పుడు? బానే ఉంది. నేను కనిపించకుండా పోయానని పాపం అత్తయ్య నా కోసం ఎంత టెన్షన్ పడుతుందో. రాజీవ్ కూడా టెన్షన్ పడి ఉంటాడా నా కోసం? అమ్మా ఇదిగోండి అమ్మా ఇంటి తాళాలు. ఇంట్లో ఎవరు లేరా? లేరమ్మా, శారదా గారిని వైజాగ్ తీసుకెళ్లారు. శారదా గారినా? అసలు శారదా గారిని వైజాగ్ తీసుకుని వెళ్ళడం ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? శారదా గారికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చిందని వైజాగ్లో బాగు చేస్తారని న్యాచురల్ క్యూర్ హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా. శారదా గారితో పాటు అత్తయ్య రాజీవ్ ఇద్దరు వెళ్లారా? లేదమ్మా, రాజీవ్ బాబు ఒకడే వెళ్ళాడు. మరి అత్తయ్య ఇంట్లోనే ఉండాలి కదా? రాజీవ్ బాబు వైజాగ్ నుంచి ఫోన్ చేశారు. మాధవి మేడం గారు ఉండపలంగా ఇంటి తాళాలు నాకు ఇచ్చి వైజాగ్ వెళ్ళారు. శారద అంటేనే అత్తయ్యకి రాజీవ్కి చంపేంత కోపం. అలాంటి శారదాని వీళ్ళు వెంట పెట్టుకుని తీసుకెళ్లడం ఏంటి? అసలు ఆవిడకి ఏమై ఉంటుంది? నేను లేనప్పుడు ఇక్కడ ఏం జరుగుంటుంది? ఆ శారదకు అసలే నేనంటే తెగ ప్రేమ. శ్రావ్య శ్రావ్య అని అల్లాడిపోతుంది. నాకు యాక్సిడెంట్ అయిందని తెలిసి శ్రావ్య నా కూతురు అని అత్తయ్యకి రాజీవ్కి చెప్పుంటుందా? చెప్తే నా పరిస్థితి ఏంటి? వెంటనే నీలాంబరి ఆంటీని కలిస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది. శ్రావ్య ఆచూకీ ఇంకా తెలియలేదు. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగాక, అన్ని గాయాలయ్యాక తను ఎటు వెళ్ళుంటుందిరా? పోలీసులు వెతుకుతుంటే కూడా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఏ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినట్టు కన్ఫర్మేషన్ లేదు. తనకేం కాదులేమ్మా, వచ్చేస్తుంది. నీకసలు సీరియస్నెస్ అర్థమవుతోందా? ఇక్కడ నీకు జ్యోతిలో ఒక అమ్మాయి కనిపించేసరికి శ్రావ్య గురించి పూర్తిగా వదిలేశావు. నీకు కొంచెం కూడా టెన్షన్ లేదు. తను నీ భార్యరా. చూడమ్మా, హ్యుమానిటీతో నేను శ్రావ్య గురించి టెన్షన్ పడతాను. నా ప్రయత్నంగా కొంతమందితో నేను తనని వెతికిస్తున్నాను. పోలీసులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా భార్యగా అంటావా? ఆ విషయంలో తనకెప్పుడూ నా పక్కన స్థానం ఉండదు. నా మనసు జ్యోతికి మాత్రమే, అంతే. ఎవర్రా వచ్చింది? ఈ రాజుగాడు డోర్ తీశాడు, పనివాడు గొడుగు పట్టాడు.